అనంతపురం నగరంలో ప్లాస్టిక్ నిర్మూలన కోసం కొందరు చేస్తున్న వినూత్న కార్యక్రమం ప్రజలను ఆలోచింపచేస్తోంది. మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ఉపయోగించొద్దంటూ నగర వీధుల్లో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, జర్నలిస్టులు, ఉపాధ్యాయులు, మేధావులు, వైద్యులు ఇలా అన్ని రంగాల వారిని కలుపుకుని నగర వీధుల్లో ప్రదర్శనగా వెళ్తూ ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం తినే ప్రతి ఆహారం, వాడే ప్రతి వస్తువులోనూ ప్లాస్టిక్ కలిసిందన్నారు. దీనివల్ల ప్రాణాంతక జబ్బులు వస్తున్నా ప్రజలు మేల్కొనలేకపోతున్నారన్నారు. కేవలం మనుషులే కాకుండా పశుపక్షాదులు కూడా చనిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రభుత్వ పరంగా ఎన్ని రకాలుగా దీనిపై చర్యలు తీసుకుంటున్నా ప్రజలు ముందుకు రాని కారణంగా ప్లాస్టిక్ రోజు రోజుకు పెరిగిపోతుందన్నారు. మరోవైపు ప్లాస్టిక్ విక్రయించే వారు కూడా ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచించాలని కోరారు. ప్రజల్లో అవగాహన వచ్చినప్పుడే ప్లాస్టిక్ నిర్మూలన సాధ్యమవుతుందని, అప్పుడే మనం స్వచ్ఛమైన అనంతపురం నగరాన్ని అలాగే మన ఆరోగ్యాన్ని కాపాడుకోగలుగుతామని మధుసూదన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. కెమెరాలన్నీ ఇటు సైడ్ ఫ్లిప్ అవ్వాలి, ఎందుకంటే ఇది కండక్ట్ చేసింది మొత్తం ప్రతి ఒక్క జర్నలిస్ట్ ఈ రోజు కండక్ట్ చేసింది. ఇది నేను ఒక్కని కాదు, జస్ట్ ఫ్రంట్ ఫేస్ మాత్రమే నేను ఉన్నాను. కానీ దీని వెనక ప్రతి ఒక్క జర్నలిస్ట్, అనంతపురంలో ఉన్న జర్నలిస్ట్ సపోర్ట్ చేసేది ఈ విధంగా ఇక్కడ వరకు వచ్చింది. సో దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఆల్సో ఈ రోజు మనం చూస్తున్నాం అండి ప్లాస్టిక్ గురించి. మేము ఒక మీడియా ఛానల్ వేదికగా మేము మొదట్లో చెప్పాము చాలా క్లియర్ గా, ప్లాస్టిక్ వల్ల ఎన్ని అనర్థాలు జరుగుతాయి, ఎన్ని హార్మోనల్ డిస్టర్బెన్స్ అవుతాయి, ఒక క్యాన్సర్లు ఎన్ని రకాల క్యాన్సర్లు వస్తాయి అనే దాని గురించి మనం క్లియర్ గా చెప్పాము. సో దాని తర్వాత బెదిరించడం కూడా జరిగింది. మున్సిపల్ ఆఫీస్ అధికారులకు అందరికీ, మిమ్మల్ని మీరు ప్లాస్టిక్ అమ్మారు అని అంటే మిమ్మల్ని వాళ్ళకి పట్టిస్తామని చెప్పేసి, అయినా వాళ్ళు భయపడకుండా వాళ్ళు అదే విధంగా యథావిధిగా వాళ్ళు మళ్ళీ ప్లాస్టిక్ అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. దాని తర్వాత మున్సిపల్ అధికారులతో పాటు స్టింగ్ ఆపరేషన్ చేసి వాళ్ళకు డైరెక్ట్ గా పట్టించడం కూడా జరిగింది. ఆ పట్టించిన తర్వాత కూడా వాళ్ళు ఏమాత్రం వెనక తగ్గకోకుండా వాళ్ళు అదే విధంగా ఏ విధంగా అయితే ప్లాస్టిక్ అమ్ముతున్నారో అదే విధంగానే ప్లాస్టిక్ అమ్మకాలు అనేవి జోరుగా కొనసాగుతున్నాయి అనంతపూర్లో. సో దీని గురించి మేము కొంతమంది అధికారులను కూడా కలిసాము. సో ప్రజల్లో చైతన్యం రావాలి అంటున్నారు. సో ప్రజల్లో చైతన్యం రావాలంటే మన ఎగ్జాంపుల్ గంజాయిని కూడా ప్రజల్లో చైతన్యం రావాలని చెప్పి వదిలేయచ్చు కదా సార్. ఎందుకని చెప్పి మరి దీనికి ఇన్ని టెస్టింగ్ కిట్లు, ఎంత కఠినమైన చర్యలు తీసుకొని బేసిక్ గా గంజాయి తాగిన వాళ్ళు, తాగినోడుతో పాటు ఇంకో 2-3 చనిపోతారు, మొత్తం 4 చనిపోతారు గంజాయి ఎఫెక్ట్ వల్ల. కానీ ఒక ప్లాస్టిక్ వల్ల యావత్ ప్రపంచం మొత్తం అందరూ చనిపోయే పరిస్థితి ఉంది. క్యాన్సర్ వస్తున్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. ఈ విషయం గురించి ర్యాలీ కండక్ట్ చేయాలని చెప్పి మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు మాకు పోలీసులు కూడా ఎంతో హ్యాపీగా మీరు ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నారంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది, ఏమాత్రం ఇబ్బంది లేకుండా మీరు చేసుకోవచ్చు అని చెప్పేసి పోలీసు వారు కూడా మాకు సహకరించడం జరిగింది. సో ప్రతి ఒక్క గవర్నమెంట్ అఫీషియల్ ని కలిసాము, విద్యార్థి సంఘాలను కలిసాము. ప్రతి ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఇది ఒక మంచి కార్యక్రమం, అందరికీ తెలిసి ఇది మంచి కార్యక్రమం. కానీ ప్రతి ఒక్కరు మనం స్వచ్ఛందంగా నాకు ప్లాస్టిక్ ఇస్తా అన్న కూడా వద్దు అని చెప్పినప్పుడే మనం ఈ అనంతపూర్ అనేది బాగుపడుతుంది. అనంతపూరే కాదు యావత్ భారతదేశం బాగుపడుతుందని మీడియా ముఖంగా నేను చెప్తున్నానండి. సో దీని గురించి అధికారులు కానీ మరిన్ని కఠినమైన చర్యలు తీసుకున్నప్పుడే ఇలాంటి ప్లాస్టిక్ అమ్మకాలు అనేవి ఆగుతాయి. చిన్న చిన్న వ్యాపారస్తులు మనం పట్టుకుంటే ఏం రాదు. ఎందుకనంటే మెయిన్ హబ్ లో ఉన్న వీళ్ళు ఎవరైతే హోల్సేలర్ అక్కడ ఉన్నారో సో వాళ్ళని పట్టుకున్నప్పుడే ఈ ప్లాస్టిక్ అమ్మకాలు అనేవి ఆగుతాయి. సో దాని గురించి పోలీస్ అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీ జగదీష్ గారు కానీ లేకపోతే మన కలెక్టర్ గారు కానీ మన కమిషనర్ గారితో కలిసి కూర్చొని మాట్లాడి సమన్వయంగా మొత్తం అంతా ఇది చేసినప్పుడే, ప్లాన్ చేసినప్పుడే ఈ ప్లాస్టిక్ అమ్మకాలు అనేవి ఆగుతాయి. లేదనంటే ఇదే విధంగా అవుతూ ఉంటది. మనం చూస్తూనే ఉన్నాం ఓల్డ్ టౌన్ లో కానీ ఎక్కడైనా కానీ పల్లెటూరులో కానీ ఇవే ప్లాస్టిక్ దర్శనాలు. ఆవులు తింటున్నాయి, తర్వాత ఏమి ఎరుగని అన్యం పుణ్యం ఎరుగని పశువులు తింటున్నాయి, పక్షులు ఇబ్బంది పడుతున్నాయి, చేపలు తింటున్నాయి, ఆ చేపలు మనం మళ్ళీ తింటున్నాం. సో దానివల్ల మన పిల్లలకి మన ఇంట్లోకి రాదనుకుంటున్నాం క్యాన్సర్లు. కానీ రేపు పొద్దున ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఆల్రెడీ మనం చేయి దాటిన పరిస్థితి ఉంది. సో దీని గురించి అధికారులు చాలా క్లియర్ గా చాలా కఠిన చర్యలు తీసుకుంటేనే ఇది ఆగుతుందని నేను మరొకసారి తెలియజేసుకుంటున్నాను. సో చాలా థ్యాంక్ యూ అండి. ఈరోజు ప్లాస్టిక్ గురించి, ప్లాస్టిక్ జరిగే అనర్థాల గురించి ఈ ర్యాలీ జరుగుతుంది. ఇక్కడ మెయిన్గా వచ్చేసి నేను యాజ్ ఏ డాక్టర్ లేడీస్కి జరిగే ఇబ్బందుల గురించి, లేడీస్ ఎలా ప్లాస్టిక్ని అవాయిడ్ చేయొచ్చు అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ వచ్చేసి లేడీస్ అందరూ మెయిన్గా ఎక్కువ ఎక్కడ యూజ్ చేస్తారు అంటే గ్రాసరీస్. ఎనీ గ్రాసరీస్ తెచ్చుకునేటప్పుడు అవి తెచ్చుకోవడానికి లేదా డైలీ యూసేజ్కి ఏమైనా వస్తువులు తెచ్చుకోవడానికి ఎక్కువగా ప్లాస్టిక్ యూజ్ చేస్తారు, కూరగాయలు తెచ్చుకోవడానికి కానీ ఎనీథింగ్. సో ప్లీజ్ దయచేసి అందరూ ఎవరి బ్యాగ్ వాళ్ళు తీసుకొని వెళ్ళి, వాళ్ళకి కూడా ఈవెన్ అమ్మే వాళ్ళకి కూడా వాళ్ళకి భయం, మా దగ్గర బ్యాగ్స్ లేవు అంటే వీళ్ళు కొనరేమో
అనే ఉద్దేశంతో కొంతమంది ఆ బ్యాగ్స్ అమ్మడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో దయచేసి ఎవరు బ్యాగ్ వాళ్ళు తీసుకెళ్ళి మీకు కావాల్సినవన్నీ అట్లా ఎక్స్ట్రా అంటే ఈవెన్ దో అంత అవాయిడ్ చేయలేకపోవచ్చు, మీకు ఎంత వీలైతే అంత ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి శానిటరీ ప్యాడ్స్ ఈవెన్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్, అంటే ఈవెన్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కన్నా మోర్ ఇయర్స్ వరకు అది డిస్పోజబుల్ కాదు, అంటే ఎర్త్ లో కలిసిపోదు. సో బెటర్ అవాయిడ్ ఎనీ శానిటరీ ప్యాడ్స్ అండ్ బెటర్ టు యూజ్ మెన్స్ట్రువల్ కప్స్ ఆర్ ఇప్పుడైతే ఇంకా ఆన్లైన్ లో వాటిలో కూడా దొరుకుతున్నాయి క్లాత్ తో తయారు చేసిన అండర్ ప్యాడ్స్. సో ప్లీజ్ దయచేసి అందరూ అవి యూజ్ చేసి ఈ ప్లాస్టిక్స్ ని తగ్గిస్తారని అనుకుంటున్నాను. వన్ మోర్ థింగ్ చెప్పాలనుకున్నాను, ఎస్పెషల్లీ ఉమెన్స్ ఇంట్లో వాళ్ళు ఏదైనా వేస్ట్ డిస్పోజ్ చేసేటప్పుడు పేపర్ కవర్స్ లోకి వేసి ఫుడ్ డిస్పోజ్ చేస్తున్నారు. సో ఆ కవర్స్ ఈ డస్ట్బిన్స్ లో ఉండడం వలన ఆవులు కానీ ఈ రోడ్డు మీద ఉండే గేదెలు కానీ ఆ కవర్ తో పాటు తిని పాపం వాటికి అవి అరగక పొట్టలన్నీ ఉబ్బిపోయి దాంతో చనిపోతున్నాయి. సో ప్లీజ్ ఎవ్వరూ కూడా పేపర్ లోకి తినేవి వేసి డస్ట్బిన్స్ లోకి డిస్పోజ్ చేయొద్దండి. మీకు డిస్పోజ్ చేయాలంటే విరిగా పేపర్స్ సపరేట్ గా అండ్ తడి పొడి వేస్ట్ ఇప్పుడు సపరేట్ చేస్తున్నారు కాబట్టి అది కంప్లీట్ గా సపరేట్ చేసి మీరు తినే వస్తువులు వేసే దగ్గర ప్లాస్టిక్ వేయొద్దు. దిస్ ఇస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సో ఈరోజు మీడియా మిత్రులు మరియు ప్రెస్ మీడియా అందరూ కలిసి ఈరోజు చేస్తున్న సేవ్ అనంతపూర్ ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ అనే ఈ మీటింగ్లో బేసిక్గా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రతి మనిషికి ప్లాస్టిక్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ లైఫ్గా అయిపోయింది అనమాట. ప్రతి మనిషి ఆల్మోస్ట్ పుట్టినప్పటి నుంచి వాడు చనిపోయేంత వరకు, పొద్దున్న నిద్ర లేచినప్పటి నుంచి నెక్స్ట్ డే మళ్ళీ నిద్ర లేసేంత వరకు ప్లాస్టిక్ మనకి సబ్బులలోను లేకపోతే దేంట్లో వాటర్ బాటిల్ అనుకోని లేకపోతే ప్యాకేజింగ్ అవనివ్వండి ఏవైనా అవనివ్వండి ఇంట్లో ప్లాస్టిక్ లేని సామాన్ ఏదీ లేదు. సో మనవంతగా మనం ట్రై చేయాల్సింది ఏంటి అని అంటే ప్లాస్టిక్ని వీలైనంతగా తగ్గించుకోవడం. ఎలా తగ్గించుకోవాలి? ఇప్పుడు చికెన్ షాప్కి వెళ్తాం, వాడు కవర్ ఇస్తాడు, నా అన్న కవర్ వద్దు నేను బాక్స్ తీసుకెళ్తాను, మనం బాక్స్ తీసుకెళ్తామా? తీసుకెళ్ళాం. లేకపోతే ఇప్పుడు వాటర్ బాటిల్ ఉంది, మనం చాలా వరకు ఇంటి నుంచి వాటర్ క్యారీ చేయడం ఎవరు క్యారీ చేస్తారు? క్యారీ చేయరు. స్టీల్ బాటిల్ లేకపోతే అల్యూమినియం బాటిల్ క్యారీ చేస్తాం, టెర్రకోట బాటిల్స్ క్యారీ చేయం. మనం ఏం చేస్తాం? అక్కడికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ కొనుక్కొని వచ్చుకుంటాం అన్నమాట. దాన్ని ఏం చేస్తాం? నీట్గా క్రష్ చేసి పక్కన పడేస్తాం. దాన్ని డస్ట్బిన్లో పడేస్తామా? లేదు, రోడ్డు మీద పడేస్తాం. సో సైకలాజికల్గా మాట్లాడుకుంటే అవతల ఒకటి పడేస్తున్నాడు కదా నేను ఎందుకు పడేయకూడదు, చేత ఇక్కడ కాలువలో పడేస్తున్నారు కదా నేను ఎందుకు పడేయకూడదు అనే ఆలోచనతో ఉన్నారు. కానీ వాడు పడేస్తున్నాడు అవతలను మనం వెళ్ళి ఆపుదామా అనే లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనం వెళ్ళి ఒక మనిషిని ఆపుదాం అనుకున్నాం అనుకోండి, చెత్త కింద ఎందుకు వేస్తున్నావు అని, నేను నీకేం పని అయ్యా, నువ్వు పడేలేవా, నా ఇష్టం నేను పడేసుకుంటా అన్నట్టు తయారయ్యారు జనాలు కూడా. సో మ్యాక్సిమం చేంజ్ మార్పు ఎక్కడి నుంచి రావాలంటే పబ్లిక్ నుంచే రావాలి, ప్రతి ఇంటి నుంచి రావాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి రావాలి. పిల్లలకి మనం ముందు నుంచి నేర్పించాలి. ఏం నేర్పించాలి? స్కూల్ టైం నుంచే నేర్పించాలి. ప్లాస్టిక్ కవర్లు అంతేందుకు మన స్కూల్ పిల్లలకి కవర్లు వేస్తున్నాం బుక్లకి, ఆ బుక్ల కవర్లు ప్రతి స్కూల్ దాన్ని మ్యాండేటరీ చేసేసింది, కవర్ వేయాల్సిందే అని. అక్కడి నుంచే మనం ప్లాస్టిక్ని ఎంకరేజ్ చేస్తున్నాం పిల్లల్లో. కవర్ అవసరం లేదు, పేపర్ కవర్లు ఎంకరేజ్ చేయండి, పేపర్ వ్యాపర్స్ ఎంకరేజ్ చేయండి. స్కూల్స్ నుంచి అలవరిస్తే వాడికి ఆటోమేటిక్గా పెద్ద అయ్యేసరికి లేదు నేను పేపర్ బేస్డ్ వాటిని వాడాలి, ప్లాస్టిక్ వాడకూడదు అనే ఆలోచన వాడికి వస్తుంది. వాడికి ప్లాస్టిక్లో ప్లాస్టిక్ టాయ్స్ నోట్లో పెట్టుకోవడం వల్ల మైక్రో ప్లాస్టిక్స్ లోపలికి వెళ్ళిపోయి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ఎన్ని రోజులు స్టోర్డ్ ఉంటాయో మనకు తెలియదు. ఇది ఉండడం వల్ల దానిలో మైక్రో ప్లాస్టిక్స్ మన బ్లడ్లోకి వెళ్ళి దాని నుంచి క్యాన్సర్ రకాలంటి వ్యాధులు ఈ మధ్య చాలా ఎక్కువగా పెరుగుతున్నాయి. జంతువుల గురించి మనం చాలా పట్టించుకోవడం, మనం డైలీగా మైక్రో ప్లాస్టిక్స్ పేపర్ కప్స్ అంటాం. అందరు పేపర్ కప్స్లో ఎంతవరకు పేపర్ నిజం ఉంది? బయట వరకు పేపర్, లోపల ప్లాస్టికే ఉంది. వేడి టీ, వేడి కాఫీ మనం దానిలో పోస్తే దానిలో ఉండే ప్లాస్టిక్ అంతా కరిగి మన ఒంట్లోకి వెళ్ళి మనకు క్యాన్సర్గా ఇంకేం వస్తుంది. సో క్యాన్సర్ పెరిగిపోతున్నాయి, క్యాన్సర్ అవేర్నెస్ అనుకుంటున్నాం. కానీ ప్లాస్టిక్ మీద మనకు అవగాహన లేదు, ఏ దాంట్లో ప్లాస్టిక్ ఉందో తెలియదు. ఆల్మోస్ట్ ప్లాస్టిక్ యుబిక్యూటస్ అయిపోయింది అనమాట. అంటే ప్రతి విషయంలోనూ, ప్రతి దాంట్లో మన చేతిలో ఉండే ఫోన్ నుంచి మనం కంటికి వాడే స్పెట్స్ దాకా ప్లాస్టిక్ ఉంటుంది. సో ప్లాస్టిక్ అన్ని చోట్ల ఉంది. వీలైనంతగా ప్లాస్టిక్ వాడడం కుదరదు అని చెప్పడం కుదరదు, కానీ ప్లాస్టిక్ని వీలైనంతగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో లైక్ డిస్పోజబుల్ కవర్స్, వాటర్ బాటిల్స్, రీసైకిల్ చేయలేనివి ఏవైతే ఉంటాయో వాటన్నిటిని వీలైనంతగా తగ్గించుకొని మల్టిపుల్ యూజ్ ప్లాస్టిక్స్ని రీసైకిల్ చేయడానికి మన వంతుగా మనం ట్రై చేయాలని కోరుకుంటున్నాం.